హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం అక్బర్ బీర్బల్ కథను విందామండి. అక్బర్ కి బీర్బల్ కి ఏ రకంగా పరిచయం జరిగిందో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. భారతదేశం పరిపాలించిన మొఘలాయ చక్రవర్తిలో అక్బర్ చాలా గొప్పవాడు. మత సామరస్యంలో అక్బర్ చక్రవర్తి చరిత్ర చాలా గొప్పది. అక్బర్ పుట్టినప్పుడు తండ్రి హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు. 1542లో హుమయూన్ చక్రవర్తి తన కుమారుడు అక్బర్ జన్మించిన సందర్భంలో తన వద్దనున్న సుగంధ ద్రవ్య కస్తూరిని తన వారందరికీ పంచిపెట్టాడు. తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనల వలె దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు. తండ్రి ఆశించినట్లే అక్బర్ దేశంలో మంచి పేరును పొందాడు. అక్బర్ మంచి సామరస్యము కలిగిన వ్యక్తి, హాస్యప్రియుడు. అతని దర్బారు ప్రతిరోజు పండితులతో, కవులతో, సామంతులతో, ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది. సమయస్ఫూర్తి, యుక్తి, వినోదము అందించడంలో అక్బర్ దర్బారులో బీర్బల్ మంచి చతురుడు. అతని వలన అక్బర్ కీర్తి దేశాలు వ్యాప్తి చెందింది. బీర్బల్ సాధారణ కుటుంబంలో పుట్టాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దగ్గర బంధువులు చేరదీసి పోషించారు. పసితనం నుండే బీర్బల్ విద్యాబుద్ధుల యందు మంచి వివేకము, ఉత్సాహము, చాతుర్యము ప్రదర్శిస్తూ ఉండేవాడు. అందరితో పొత్తుగా, వినయముగా, మృదువుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఈ మంచి గుణముల వల్ల బీర్బల్ ఎదుటివారికి వినోదం కలిగేలా మాట్లాడేవాడు. మంచి సమయస్ఫూర్తి పసితనం నుండే అబ్బింది. ఎదుటి వారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు. మహామేధావి అయిన బీర్బల్ వివేక విద్యా సంపన్నుడై ఉన్నప్పటికీ దరిద్రముతో చాలా బాధపడుతూ ఉండేవాడు. గ్రామంలోని పెద్దలు అతనిని అక్బర్ వద్దకు వెళ్లి ఆశ్రయించమని ప్రోత్సహించేవారు. బీర్బల్ ఢిల్లీకి బయలుదేరి అక్బర్ కోటకు వెళ్ళాడు. రాజభట్లు అతనిని కోటలోనికి వెళ్ళనీయలేదు. తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను పెద్ద మూటగా కట్టుకుని కోట ముందుకు వెళ్ళాడు. ఓయి, కట్టు గుడ్డైనా లేని నిన్ను లోనికి పంపించం అన్నారు భటులు. అయ్యలారా, ఆగ్రహించకండి. నేను నిరుపేదనే కాని రాజుగారికి మేలు చేయగల విషయం ఒకటి చెప్పవల్లని వచ్చిదిని. మీరు లోనికి పంపించినచో ప్రభు దర్శనం చేసుకుని విషయం చెప్పి వారి మెప్పును పొందగలను. మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చిన పారితోషికంలో సగం మీకిచ్చదను. నన్ను లోనికి అనుమతించండి అని వేడుకున్నాడు. సరే అని భటులు బీర్బల్ని లోనికి వదిలిపెట్టారు. కొంత దూరం వెళ్ళగా రెండవ దర్వాజా వద్ద భటులు వానిని అడ్డగించారు. తనకు వచ్చే బహుమతిలో సగం మొదటి దర్వాజా వారికి ఇస్తానని వాగ్దానం చేశాను. మిగిలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను అని బ్రతిమలాడి బీర్బల్ ఆ ద్వారం దాటి మరి కొంత దూరంలో ఉన్న మూడవ ద్వారానికి చేరుకున్నాడు. వాళ్ళు కూడా బీర్బల్ను అడ్డుకున్నారు. వారికి విషయం చెప్పి మిగిలిన 4వ వంతు పారితోషికం మీకు ఇస్తాను అని మూడవ ద్వారం వద్ద గల భటులకు వాగ్దానం చేసి పాదుషా వారి దర్బారులోనికి ప్రవేశించాడు. అక్కడి భటులు వారిని అవతలకు గెంటి వేయబోయారు. అక్బర్ ఆ అలికిడి విని అతని వాలకాన్ని చూచి చిరాకు పడి 100 కొరడా దెబ్బలు కొట్టి వారిని అవతలకు తరిమివేయమని ఆజ్ఞాపించాడు. భటులు వారిని కొరడాలతో కొట్టబోగా, అయ్యలారా, కంగారు పడకండి. పాదుషా వారు నాకు ఇచ్చే దానిలో సగం మొదటి దర్వాజా వారికి, మిగిలిన దానిలో సగం రెండవ దర్వాజా వద్ద ఉన్న వారికి, మిగిలిన దానిని మూడవ దర్వాజా వద్ద ఉన్న వారికి పంచిపెట్టి మాట నిలబెట్టుకొనివ్వండి అని వేడుకున్నాడు. పరిస్థితిని, విషయాన్ని తెలియచెప్పిన బీర్బల్ విజ్ఞతను గమనించిన అక్బర్ వానిని మన్నించి నౌకరులను శిక్షించి బీర్బల్కు తన ఆస్థానంలో స్వేచ్ఛగా వచ్చే పోయే అనుమతిని ఇచ్చాడు. కాలం గడుస్తూ ఉంది. బీర్బల్ తరచుగా పాదుషా వారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. అక్బర్ పాదుషా వారికి తమ చిత్రపటాన్ని చిత్రీకరింపజేయాలన్న ఆసక్తి కలిగింది. ఒకనాడు దర్బారులో తమ అభిలాషను ప్రకటించారు. యథాతథంగా తమ చిత్రాన్ని వేసిన ఉత్తమ చిత్రకారునికి 1000 బంగారు నాణేలను ఇస్తామని, చిత్రాన్ని నెల రోజుల తర్వాత పలానా తేదీనాడు దర్బారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు పాదుషా. దేశంలో గల చిత్రకారులంతా తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బర్ వారి చిత్రాన్ని చిత్రీకరించారు. నిర్ణీత రోజున చిత్రకారులంతా తాము చిత్రీకరించిన చిత్రాలను పాదుషా వారికి చూపించారు. ఏ ఒక్కరు వేసిన చిత్రం ప్రభువుల మనస్సును మెప్పించలేదు.
ఆ వరుసలో బీర్బల్ ముందుకు వచ్చి, జహాపన, దీనిని చిత్తగించండి. ముమ్మూర్తులా మీకు సాటిగా ఉంటుందని గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభువు ముందు ఉంచాడు. బీర్బల్, నీకు చిత్రలేఖనం కూడా వచ్చినా నీవు వీరి వల్లనే అంతంత మాత్రంగా చిత్రీకరించావా అని ప్రశ్నించి, ఏది చూపించు అన్నారు అక్బర్ పాదుషా. బీర్బల్ నిలువుటద్దాన్ని అక్బర్ పాదుషా ముందు ఉంచాడు. చూడండి ప్రభు, కొంచెం కూడా తేడా ఉండదు అన్నాడు. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్ అంతర్యాన్ని గ్రహించాడు. దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎంతటి పనివాడికైనా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్బల్ ను అభినందించిన మొఘలాయ చక్రవర్తి అక్బర్ అతడిని తన దర్బారు విదూషకుడుగా నియమించుకున్నాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.